హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీడిపి అండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందామండి. మనం న్యూస్లో ఎప్పుడు చూస్తూ ఉంటాము జీడిపి పెరగడం తగ్గడం అనేది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జీడిపి అంటే ఏంటంటే ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో, అంటే ఒక స్పెసిఫిక్ టైం, అంటే ఒక సంవత్సరం కాలం పాటు అలా ఉత్పత్తి చేయబడిన అన్ని అంతిమ వస్తువు సేవల మొత్తం విలువ. అంటే ఇక్కడ చూడండి, అంతిమ వస్తువు సేవలు అంటే అంతిమ వస్తువులు అంటే ఫైనల్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీస్తానండి. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడండి వ్యవసాయం కోసం? భూమి అవసరం ఆయనకి. భూమి అయిన తర్వాత ఆయనకి విత్తనాలు అవసరము, ఎరువులు అవసరము, ఇవన్నీ అవసరము. దేనికోసం ఇదైనా ఆయన చేస్తాడు? ఆయన కూరగాయలు పండించే రైతు అయితే కూరగాయల కోసం. సో కూరగాయలు అనేది ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట. ఆ మధ్యలో ఉండే భూమి కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ అవి ప్రాథమిక మాధ్యమిక కిందికి వస్తాయి. సో అంతిమంగా మనకి ఏం కావాలి? కూరగాయలు. అదే అనేది ఫైనల్, అదే అంతిమ వస్తువు కిందికి వస్తుంది. నేను ఇంకా డీటెయిల్గా చెప్తానండి. చూడండి, మన జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి. సి అంటే వినియోగం, కన్జంప్షన్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి, ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ ఖర్చులు. ఈ మైనస్ ఐ అంటే ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు, ఐ అంటే ఇంపోర్ట్స్ దిగుమతులు. ఇది మొత్తం కలిసి జీడిపి అవుతుందండి, స్థూల దేశీయ ఉత్పత్తి. దీన్ని నేను ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు దీన్ని డీటెయిల్గా చెప్తాను. అసలు దీన్ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకొని చెప్తున్నాను అండి. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీకి 1 lakh శాలరీ ఉందనుకోండి. ఆయన ఏం చేస్తాడు? మంత్లీ ఇంత ఖర్చు అని ఒక 50,000 ఖర్చు చేస్తాడు వస్తువుల పైన. అలాగే ఇప్పుడు ఈయనకి ఇప్పుడు ఐటీ వర్క్ చేస్తున్నాడు కదండి, దానికి ఒక సిస్టమ్ అవసరం. సో సిస్టమ్ కోసం సిస్టమ్స్ కావాలి కదా ఎంప్లాయీస్కి. ఆ సిస్టమ్ కోసం అక్కడ ఐటీ మేనేజర్ ఏం చేస్తాడు? కొనుగోలు చేస్తాడు అనుకో సిస్టమ్స్. ఒక 2 lakhs అనుకోండి, ప్లస్ 2 lakhs అంటే ఇన్వెస్ట్మెంట్. ఒక కంపెనీ చేసే ఇన్వెస్ట్మెంట్స్ 2 lakhs అనుకుందాం. అలాగే ఐటీ వచ్చిందనుకోండి, ఉద్యోగాలు పెరిగితే జీతాలు వస్తాయి. జీతాలు ఏంటంటే పన్నులు పే చేస్తారు గవర్నమెంట్ చేస్తుంది. పన్నులతోటి ఖర్చు చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకి కొన్ని పెట్టుబడులు పెడుతుంది, ఖర్చు చేస్తుంది. ఏదేనికి? రోడ్ల కోసం. ఒక ఐటీ డెవలప్ అవుతుందంటే దాని సరౌండింగ్స్ అన్ని సదుపాయాలు కల్పించాలి కదా. దానికోసం ఒక 2 crores ఖర్చు పెట్టింది. ఒక ఖర్చు మొత్తం ఇది 50,000 to 2 lakhs 2 crores. అలాగే ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనం ఒక ఐటీ ఎంప్లాయీ ఏం చేస్తారు? ఓన్లీ ఒక కంట్రీ, విత్ ఇన్ ద కంట్రీ ఇవ్వరు కదండి సర్వీస్, వేరే కంట్రీస్ కూడా సర్వీస్ ఇస్తారు. సో ఆ సర్వీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు శాలరీ పే చేస్తారు. సో మనకు ఒక విదేశీ ద్రవ్యం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఒకళ్ళొక 5 lakhs మనకి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న సిస్టమ్ సరిపోకుండా ఇంకా వేరే అదర్ కావాలనుకుంటే ఆయన వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు అనుకోండి, అదొక 2 lakhs అనుకుందాం. సో 5 minus 2, సో ఇదొక 3 lakhs. సో ఈ టోటల్ మొత్తం ఏదైతే ఖర్చు ఉందో అది ఈక్వల్ టు జీడిపి అన్నట్టు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదంతా మన చేసిన ఖర్చు. ఇదంతా ఇది మనం చేసేదంతా ఖర్చేనండి. ఈ ఖర్చు చేయడం వల్ల మరి జీడిపి వృద్ధి రేట్ ఎలా జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మీకు రావచ్చు. అసలు మనం జీడిపి అనేది 3 పద్ధతిలో కొలుస్తామండి. ఒకటి ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనం చేసేది ఎక్స్పెండిచర్, ఇది ఈజీ వే అన్నట్టు. ఎక్స్పెండిచర్ పద్ధతి ఒకటి ప్రొడక్ట్ బట్టి, ఒకటి ఇన్కమ్ బేస్డ్. 3 typesలో మనం అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పెండిచర్ ఈజీ ఉంటుంది అని చెప్పేసి మనకు ఖర్చుల ద్వారానే కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ జీడిపి అంటే ఏంటండి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. ఇదంతా ఉత్పత్తి విలువ, ఇదంతా ఖర్చు విలువ.
అంటే ఈ రెండు ఈక్వల్, ఇది రెండు ఈక్వల్ అనేది నేను ముందు చెప్తాను. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫుల్ వేలో మీకు అర్థమయ్యే జీడిపి చెప్తానండి. ఇదంతా ఖర్చు అంటున్నాం, ఇది ఉత్పత్తికి ఈక్వల్ అంటున్నాం. అసలు అది ఎట్లా పాదులని ఒక చిన్న 2 వర్డ్స్లోనే మీకు చెప్పేస్తాను. ఇప్పుడు మనకి కొనుగోలు చేసే శక్తి ఉంది, అంటే కొనే శక్తి ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఉత్పత్తి అనేది పెరుగుతుంది కదండి. ఇప్పుడు నాకు ఈ వస్తువులు 1 కాదు 10 కావాలి అంటే వాడు ఆటోమేటిక్గా ఏంటంటే 10 వస్తువులు తయారు చేస్తాడు, అంటే ఉత్పత్తి కూడా పెరుగుతుంది. నువ్వు ఖర్చు పెట్టే పొజిషన్లో ఉన్నావు అంటే ఉత్పత్తి చేసేవాడు కూడా ఉత్పత్తి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకనే మన ఖర్చు పెట్టే సామర్థ్యం అయితే ఎప్పుడైతే పెరుగుతుందో ఉత్పత్తి విలువ కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ఉత్పత్తి విలువ అంటే ఏంటి, సింపుల్ టర్మ్లో జీడిపి కదండి. జీడిపి అంటే వాట్ ఇస్ మీన్ బై జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి విలువనే. మనం ఖర్చు పెట్టే సామర్థ్యం పెరుగుతుంది అని అంటే అక్కడ ఆటోమేటిక్గా ఉత్పత్తి అనేది విలువ కూడా పెరుగుతుంది, ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే ఏం జరుగుతుంది, మనకు ఉద్యోగిత సృష్టించబడే ఇండస్ట్రీస్ వస్తాయి, అలాగే ఫారెనర్స్ పెట్టుబడులు పెడతారు, అలాగే గవర్నమెంట్కి పన్నులు వస్తాయి. మనం జీతాలు పెరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి పన్నులు వస్తాయి. గవర్నమెంట్ అనేది మనకు మౌలిక వసతులు కల్పిస్తుంది, వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ ఒక మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అందుకనే ఒక దేశానికి జీడిపి గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. జీడిపి తగ్గుదల ఏంటో తెలుసుకుందాం. జీడిపి పెరిగితే ఎలా ఉంటుందో మరి జీడిపి మరి తరుగుదల అనేది ఎప్పుడో జరుగుతుంది అంటే, ఇప్పుడు వస్తువులు ఉత్పత్తి అయినాయండి, కొనుగోలు చేసేవారు లేరు అని అంటే ఏంది, అక్కడ ఇండస్ట్రీస్ అనేది ఉన్న ఉద్యోగులతోటి వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, లేదా ఉన్న ఉద్యోగులను తీసేస్తుంది. అట్లా ఏంటి, నిరుద్యోగ సృష్టించబోతుంది. నిరుద్యోగత వస్తే ఏంటి, గవర్నమెంట్కి రావాల్సిన పన్నులు రావు. పన్నులు రాక గవర్నమెంట్ ఏం చేస్తుంది, పెట్టాల్సిన ఖర్చులు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించదు. అలా దానివల్ల ఏంటి, ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణ స్థాయి అంటే కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమి ఉండవు, ఇలా జరుగుతుంది. అందుకని ఉత్పత్తి తగ్గిపోతుంది అని అంటే ఏంది, ఆటోమేటిక్గా విదేశీ పెట్టుబడులు కూడా ఆ కంట్రీకి రావు. అలా ఖర్చులు తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఈ జీడిపి నథింగ్ బట్ ఏంటి, ఉత్పత్తియే కదండి. ఆటోమేటిక్గా కొనుగోలు చేసే వాళ్ళు లేకపోతే ఏంటి, ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది కదండి. ఇది జీడిపి తగ్గిపోతే ఆటోమేటిక్గా ఏంటి, ఆ దేశం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయినట్టే కదండి. ఉత్పత్తియే లేనప్పుడు, ఆదాయానికి కావాల్సిన రిసోర్సే లేనప్పుడు ఇంకా దేశం ముందుకు ఎలా వెళ్తుందండి.